మన చుట్టూ మన పర్యావరణం కదా, మన పర్యావరణం, ఈ కడప పర్యావరణం మనది. మీరే అనుకుంటే ఏదో చుట్టూ ఇదో భూనాక సారాంశక్తిగలో భూమి కింద నీటి ఊటలన్నీ ఉంటాయి. అలా అది ఒకటో కుప్పలో ఉండొచ్చు, రెండో కుప్పలో ఉండొచ్చు, నాలుగో ఏ కుప్పలైనా ఉండొచ్చు, 7 కుప్పలు రెండు. అవి కింద ఇట్లా పారాడుతున్నాయి అంటే ఇక్కడ నుంచి నీకు నీ యొక్క ప్రతి భూసారాంశక్తి కనుక నీ ముందు నాళాలు అంటే ఆహార నాళాలు, ఆహార నాళాలు ఇక్కడ పారాడుతున్నాయి అంటే ఈ నాళాలు ఎప్పుడు కూడా తడిలోనే ఉంటాయి. అందుకే గొంతులు తడిపేటంత నీళ్ళు ఇందో పుట్టలేదంట మన గొంతులు, దాహార్తి అంట. అందుకే ఒక సముద్రం అంతా నీరు ఇంకుతుంది ఈ గొంతులో. అంటే మొత్తము 24 నాడులోని ప్రతి కణకలకి సారాంశక్తిగా ఒక గొంతు నాళం, అది ఆహార నాళ ప్రక్రియలు అంటారు. అట్లా ఒక్కొక్క కోణం పడుతూ ఒక నాళం ఉంటుంది. మొత్తం 24 నడల ప్రక్రియ ఇది. ఇది మనకు దిగువన పట్టణంలో ఈ యొక్క గొంతు మధ్యమస్థం నుంచి ఆహార నడక ప్రయోగానుసారిక మధ్యం వరకు ఉంటుంది. ఇది మొత్తం ఒక సముద్రం అంతా నీరు పట్టుకుంటుంది. ఇది తేమ శాతం ఇప్పుడు ఉండాలి. అట్లా మనకి ఇక్కడ నీటి ఊటల ఆవికరణలు వెలువరింపబడి ఎప్పుడైతే కదులుతుంటాయో ఇక్కడ కదులుతుంటాయి. అప్పుడు గొంతులో తేమ అనేది ఇమిడి ఉంటుంది. ఎప్పుడు ఆరోగ్యం అనేది జరగదా. ఆ తర్వాత అదే నీటి మనం గొంతులు వేసి తాగేస్తాం. అందుకే ఒక గ్లాస్ నీళ్ళంతా తాగిన తర్వాత అది గొంతనే తడుచాదా అంటాం. అంటే మనము చిన్న నీరు పోసి ఇంత బట్ట వచ్చి మీరు తడుచాదా, అవి నా ఆహార నాళ పొరలు. ఈ పొరలు తడవాలంటే నీరు అత్యధికమైన శాతం కావాలా. అలా శాతం వస్తేనే ఈ పొరలు తడుస్తాయి, అప్పుడు గొంతు తడేతాయి. అంతవరకు కూడా మీరు తాగిన 6 గ్లాసో చెంబో నీళ్ళు ఈ పొరలను అసలు తడపలేదు. ఈ పొరలను అసలు తడపలేదు. ఈ పొరలు ఎప్పుడు అడగండిపోతాయి అంటే ఇక్కడ నీటి ఊటలు ఎప్పుడైతే అస్సలు లేకుండా పోతాయో అప్పుడు మీ గొంతు అడగంటిపోతుంది. మీరు నీళ్ళు అడగంటిపోయినట్టుగా మీ గొంతులో పొర అడగంటిపోతాయి. అప్పుడు నా ఆహార నాళం పనిచేయదు. అప్పుడు మింగుట అనేది తగ్గుతూ వస్తుంది. అందుకే ఇదంతా కూడా మీకు ఈ చర్య ఇక్కడ బట్టి ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు చూస్తే మీకు చుట్టూ భూపర పొరలు అన్నీ స్తంభించుకుంటూ వచ్చాయి. అందుకే కొంతవరకు తడి లేకుండా పోయింది గొంతులో. అంటే గొంతు ఆహారం ఆ పొరలలో తడి లేకుండా పోయింది. తడి లేకుండా పోయింది కాబట్టి పొడి బారినట్టు ఉంటాయి. పొడి బారినట్టు ఎప్పుడైతే ఉంటాయో మీకు ఆవిగా కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి, నొప్పి చేస్తూ ఉండాలి. కానీ కొందరు నడక అంతో ఇంతో తడి ఉండడం ద్వారా ఏం అనిపించదు. ఏదో మింగేస్తున్నాం పోతాను అనిపిస్తుంది. కానీ మింగడంలో కూడా ఎక్కడే కానీ కొంచెం కూడా నొప్పి వచ్చినట్టు లేకపోతే కదలకుండా అవుతున్నట్టు మింగులో పట్టుకున్నట్టు ఇటువంటివి కూడా ఏమి ఉండవు. టక పోతుంటాయి. కొందరికి మాత్రము పూర్తిగా జీవశక్తిక ప్రామాణికమైన కొన్ని కాలక్రమాలు కదలకుండా వచ్చడం ద్వారా ఇక్కడ ఇంతవరకు పొడి బారిపోయింది పొర. ఆడికి వచ్చేసరికి మింగుడు నడక కష్టం వచ్చాలి, పట్టుకునేట్టు అనిపిస్తారు. ఆ పట్టుకున్నది వదలడానికి మళ్ళీ ఈ ఆహారాలు మొదటి నుంచి కదులుకుంటూ వస్తే తప్ప దానికి దీనికి లింక్ అయ్యి దీన్ని ఇంకా కాస్త కదిలించుకుంటూ వస్తాయి. అప్పుడు సహకరణ వాటికి ఆ సహకరణ ఉంటేనే గొంతులో అట్లా అలబడుతూ వస్తుంది, లేకపోతే అలబడుతుందా. అట్లా కొందరికి గొంతు మింగుడు కొన్ని కష్టాలు అయితే ఉన్నాయి. అందుకే మనకి ఆహారం నడకపోవడం పూర్తిగా ఎప్పుడైతే పొర పారిపోతుందో అంటే పొడి పారిపోతుందో ఆ పొడి ఆవరికలో రసద్రావకాలు క్షీణిస్తాయి. పొరల ద్రావకాలు ఎప్పుడైతే క్షీణిస్తాయో అప్పుడే పుట్టులు పుడతాయి మనకి ఆహారం. అర్థమైందా? అట్లా అమర్చింది మీకు ఆహార ప్రక్రియ. అందుకే ఎప్పుడు కూడా జీవశక్తి ప్రామాణికతకు తడి ఉండనే ఉండాలి మింగడానికి. అందుకే పిల్లలు మింగలేకపోతే మీరు తడి చేసి మింగిస్తారు కదా, అన్నం పిసికి తడి చేస్తారు కదా. అట్లా మీకు ఆహారంలో తడి ఉంటేనే ఏ పదార్థమైన మింగుడు పడతారు. తడి లేకపోతే ఏ పదార్థం కూడా మింగుడు అనేది పడదు. అందుకే మీకు ఎప్పుడు కూడా ఆహారం నడక తడి అలవరికలో ఉండాలంటే ఇక్కడ నీటి ఊట అనేది నిరంతరం కూడా నిలబడి. అందుకే మీకు ఈ కడప పర్యావరణ వాసులు అనడంతో మీకు ఈ కడప పర్యావరణం అంతా వస్తాయి. అప్పుడు వర్తిస్తే ఇంకా భూమి పొరపడిన ఎన్ని ఊటల అమరికలు ఉన్నాయో ఆ ఊటల అమరిక నడక అంతా కూడా మీ గొంతు నడకలో తడి ఆడటాలు ఉంటాయి. ఆ తర్వాత మీరు తాగే నీళ్ళు ఎక్కడెక్కడ లింకులు వస్తున్నాయో అర్థమవుతుందో ఆ లింకుల నడకను బట్టి మీకు వర్తిస్తాయి. అట్లా మీకు లోపల పనిచేసే ఇవి మీ చుట్టూ పర్యావరణాల బట్టి పనిచేస్తాయని మీకు తెలియాలి. ఎప్పుడైతే ఇంకా పూర్తిగా ఇవన్నీ ఇంకిపోతూ వస్తుంటాయో ఆ ఇంకిపోతూ వస్తున్నప్పుడు ఈ పర్యావరణ మార్పులు వస్తున్నాయని
మన గొంతు తడి ఆరిపోతున్నాయని మనకే తెలియాల. కానీ మనకి కళ్ళ ముందు ఉంటే తప్ప ఒకటి పని చేస్తాను ఒకటి పని చేయడం తెలియదు. మన లోపల మిగులు తిరుగుతుంటే ఏమిటి పని చేస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ అవి ఎంతవరకు తడి ఆరిపోతుందో కూడా తెలియని విధానాలు. అది పూర్తిగా పని చేయకుండా పోతేనే జీవ దుస్థితికి వస్తుంది, లేకపోతే అంతవరకు జీవ దుస్థితికి రాదు. అంతవరకు మనం ఏమనుకుంటాము, పని చేస్తున్నాయి అని మనం అనుకుంటాం. కానీ ఇలా కాదు కదా. కాబట్టి మనకి ఇదంతా ఎట్లా జరిగాలంటే పూర్తిగా మన అనుభవం సార నివృత్తం పొందడమే మన పర్యావరణం ఆధారపడింది మనకు తెలియాలి. ఇది ఇక్కడ తెలిపేది. కాబట్టి పూర్తి విషదీకరణకి ఇలా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఆహార యొక్క ప్రక్రియ నిరంతర పర్యాటక శాఖలో ఉందంటే ఈ కలింగ పనుల్లో ఎక్కడ నీటి శాతం లేకపోయినా మీ నాలుక పైన మీ గొంతులో తడి ఉంటే జీవం బతకగలుగుతారు, అంటే జీవం మనగలుగుతుంది అనేది తేలగలుగుతుంది. అందుకే ఎవరి అనుభవం వాళ్ళు నిలబెడుతుందంటే ఈ రకమే కాబోలు. ఇప్పుడు మీ అనుభవం నిలబెడుతుందంటే మీ అనుభవం యొక్క సార నివృత్తులు ఇవి నిల్వ ఉంటాయి. మీలో నాలుగు పైన దామజల్లడమైనా గొంతు అమరికలో తేమైనా నిలబడిపడి ఉంటాయి. అందుకే భూమిలో నీరు ఇంకా చిక్కలేకపోయినప్పటికీ కూడా మీ యొక్క అమరికలో గొంతులో అయితే తేమ మీ అనుభవ సారాన్ని బట్టి అట్లే విడిపోతారు. అలా ఎండిపోయినట్లయితే అప్పుడు మీరు ప్రయాణం చేయగల స్థితి మీకు ఉండనే ఉంటారు. అందుకే మీ అనుభవమే మిమ్మల్ని నిలబెడుతుంది తప్ప వేరే ఏమి నిలబెట్టాలంటే లోతుల్లో అర్థాలు అయితే ఇవి, కానీ బాహ్యానికి అయితే కానీ కాదు. అందుకే ఒకప్పటికి మీకు కలిగి నడకుండా భూసార నిబంధనతో సరైన సారవంతం చేత తిండి గింజలు పుట్టకపోయినప్పటికీ కూడా ఇంతవరకు మీరు అనుభవం చేసి ఉంటారు. అమెరికాలో ఒక్కొక్క కాలం నుంచి ఒక్కొక్క తిండి గింజలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు చూస్తే అమెరికాలో ఏకకాలంలో అన్ని రకాల తిండి గింజలు మనం తింటూనే ఉన్నాం. ఇప్పుడు మీరు తిని అంటే తిరగలేదు నాలుగు ముగ్గురు ఒక వాసన బట్టి నాలుగు రుచి బట్టి దంతక్షేత్రం నమిలి ఆహారం నుంచి ప్రేమ పిప్పి చేయలేదు. ఆ రసాధిక జఠరాగ్ని పట్టుకుంటుంది మనకి. ఈ జఠరాగ్ని ఏం చేస్తుందంటే ఆ రసాధిక మాధుర్యాన్ని అత్యం వివరించుకుంటారు. దాంట్లోంచే ఆ షడ్చాంసాల మాధుర్యాన్ని జీవిత అనుభవం మాధుర్యంగా మార్చి జీవస్థితికి ఆకలి తీర్చుకుంటూ వస్తుంది. ఆ మాధుర్యమే ఆకలి పెడతా. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఆ గ్రంథికంలో రసాధికలు ఇట్లా నిల్వ ఉంచుకుంటుంది. ఇలా నిల్వ ఉంచుకున్న రసాధిక చర్యలను కండర కణికాలకు అందించుకుంటూ కండరం పెంపొందించుకుంటూ ఒకే వైపు చేస్తూ ఇంకొక వైపు మిగులు నడకలు ఉందనే ఉంటాయి. మిగులు నడకలు ఎప్పుడైతే అట్లనే ఉంటాయో రేపు ఒకవేళ మీకు సరైన సారస్థితి యొక్క పనుడున భూమి పొరలోంచి అందరి యొక్క లింకుల్లో మీ సారాన్ని బట్టి అంతో ఇంటూ వెళ్ళబడినప్పటికీ కూడా అంటే అప్పుడు సారం బాగుంటుంది. దీంట్లో సారస్థితి 50% ఉంటుంది మీ లోపల. ఇప్పుడు పండుగ వచ్చిన వాటిలో 30% ఉంటాయి. అప్పుడు మనకు 30% తక్కువైన కూడా సారస్థితి మీ జఠరాన్ని రసగ్రంథికలో మిగిలిపోయి ఉంటుంది. ఆ రస మాధుర్యం అది రేపటికి మీకు తోడ్పడతారు. రేపటికి మీ అనుభవసారం ఒకవేళ తగ్గుదలైనప్పటికీ కూడా అర్థమవుతుందా, మీరు మళ్ళీ అప్పుడప్పుడే సరిపడడానికి వచ్చి మిమ్మల్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు సహకారం చూపేటట్టు ఈ తోడ్పాటు ఉంటాయి. అందుకే మీరు ఇంతవరకు ఈ దేహంలో ఏం మిగిల్చుకున్నారు మీ అనుభవం సార నివృత్తం బట్టి అంటే ఇవే మిగిల్చుకున్నారు. ఇవి రేపు మీ ప్రయాణానికి తోడ్పడితే అప్పుడు మరణానికి మీరు పుంజుకోవడానికి, అందుకే కనీసం మనం ఏమంటామంటే మార్చుకోవడానికి సరిమర్పు చేసుకోవడానికి సరిమర్పు చేసుకునేటంత సమయమైనా మనకి ఇవ్వాలి కదా అంట. అంటే సత్యసారానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా అని అన్నారా లేదా? అట్లా మనకి అవకాశం అనేది వీటిలో. అందుకే మీరు దాచుకున్నవి లోపల ఇవే, మీ విలువలు మీ సంపదలు ఇప్పుడు ఇంతవరకు కూడా ఇవే. కాబట్టి ఇవి రేపు మీ ప్రయాణానికి తోడ్పడేటట్టుగా మీరే అమర్చుకున్నారు లోపల. ఆ రకంగా చూస్తే మీకు ప్రశ్న ఇప్పటివరకు ఎంతటి అనుభవపూర్వక లోతులు ఏర్పడ్డాయో ఆ లోతుల్లో ఎన్నెడుగు లోతుల్లో స్థిరస్థితి అయిన అనుభవం ఉందో ఆ స్థిరస్థితి అయిన అనుభవాన్ని బట్టి ఇవి మిగులుబడి ఉన్నాయి. ఇవి మిగులుబడి ఉన్నాయి కాబట్టి రేపు మీ ప్రయాణానికి కాస్త అటు ఇటుగా బుక్ ప్రకంపన చర్యలు అటు ఇటుగా కాస్త మార్పులు చేతులు ఉన్నప్పటికీ కూడా మీ ప్రయాణంలోకి అయితే ఆటంకం ఏమీ జరగదు. అప్పుడు మీ అనుభవం మిమ్మల్ని నడిపించిందా లేదా ఏమన్నా నడిపించిందా? ఈ అనుభవం మిమ్మల్ని నడిపించింది. అందుకే అంతా సక్రమంగా ఉన్నప్పుడే మన ప్రయాణం సాగాలి అంటే ఇదే కావాలి అన్నింటిగా తెలియవస్తుంది. అందుకే అంతా సరిగ్గా ఉన్నప్పుడు అంటే ఎటువంటి అనుభవము మానసికము శారీరకం లేనప్పుడే మీరు అనుభవంతో అనుభవపూర్వక సరస్సులు కావలేనట్లయితే మీలో ఇట్లా నిలబెట్టిపోతాయి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే కాస్త నిశ్చస్థితికి చిక్కుములకు లోనే కాస్త సారం తొలగలు వస్తున్నప్పటికీ కూడా ఈ సారం అనేది అంత ఇది కాబట్టి మీ చిక్కుములు సరి చేసుకునేటప్పటికి ఈ తోడ్పడినైనా మీకు తోడ్పడతాయి, తోడ్పడి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.
అవి ఏ కొద్దిపాటు కూడా మీ లోపల లేకపోతే ఇంకా మీకు ఒకసారి చిక్కుమని వేసుకొని కోల్పోయినట్లయితే ఇంకా మీకు లోపల అందడానికి కూడా అవకాశం లేకుండా పోతే అప్పుడు మీ జీవశక్తి ప్రామాణికం నిలదొక్కుకోవడానికి చాలా సమయాలు పడతాయి. ఇవి ప్రస్తుతం మన లోపల సాగే ప్రయాణాలు అయితే. అందుకే మీ లోపల ఇంతవరకు ఏ విధంగా ఉన్నాయా అనేది మీకు తెలియాలి. అలా తెలిస్తే అప్పుడు మీ యొక్క స్థూల దేహ అనుసారిక పనుల్లో రేపు మీ ప్రయాణానికి ఇవన్నీ ఎట్లా తోడ్పడతాయో కూడా మీకు తెలియవచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణగా ఇప్పుడు మన నిలవగా బుడగ ఉంది కదా, ఈ బుడగ ఏమవుతుందంటే అనుభవించిన అనుభవానికి అడుగు లోతు స్థిరస్థితిని బట్టి ఇట్లా తేలితాడు. ఒక అనుభూతుల్లో మునిగిపోతుంటాం, ఊపిరి ఆడకుండా పోతుంటాం. ఊపిరి ఆడకుండా పోతుంటే ఇంకొక అనుభవానికి అక్కడ లోతు మనకి లింకులు ఉంటాయి. లింకులు ఉన్నప్పుడు లింకులు వేసి కాస్త లింకుల్లో ఊపిరి సరిపోయేటట్లయినా చేస్తుంది. అంటే తొడుగు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది నిలవగమనం బుడగ. ఎవరు నిలవగమనం అంటే పట్టుకుంటే కనువు. అందుకే మీ అనుభవం మిమ్మల్ని నిలబెడుతుంది అని అర్థంతో అప్పుడు మీకు ఒక్కొక్క అనుభవానికి లోతులంతా ఇక్కడే ఉన్నాయి. ప్రవర్తన నియమాల లోతులు మరియు పరిక్రమ లోతులు మొత్తం కలిసి అనుభవించిన అనుభవపూర్వక విధానం నిలబడిన నిల్వ గమనం అనే బుడగ అంటాం ఇది. ఇప్పుడు చూస్తే దీంట్లో మనకి కొన్ని ఈ బాహ్య అనుభవ లోతులే మన నిర్వహణ అమర్చిన అనుభవపూర్వక లోతుల స్థితిగతులు అవడం ద్వారా ఇప్పుడు మీకు కొన్ని అనుభవపూర్వక లోతుల్లో కొన్ని అడుగుల స్థితిగా లేవు. అందుకే ఓ చోట తేలినట్టు, ఓ చోట తేలినట్టు, ఓ చోట పూర్తిగా మునిగిపోయినట్టు, ఓ చోట పూర్తిగా మునిగినట్లు అన్నట్టుగా ఉన్నాయి ఒక్కొక్క రకాల అనుభవంలో మన ప్రయాణం. అందుకే అంతగా తేలినట్టు ఏమీ లేదు. కానీ అయినా కూడా మీ ప్రయాణం సాగుతుంది అంటే ఈ నిర్వహణ యొక్క బుడగలనే. అందుకే మీకు అనుభవపూర్వక లోతుల్లో మునుగుతున్నారా తేలుతున్నారా అని కూడా తెలియకుండా మీరు ఎట్లా జీవించగలుగుతున్నారంటే మనసు యొక్క లోతుల్లో ఊపిరి సల్పడి వాళ్ళకి తెలుస్తుందంట. మనసులో ఎంత మునుగుతున్నామో, మునుగుతూ ఎంతో ఊపిరి ఆడకపోయి లోపల ఎట్లా ఆగిపోతున్నామో, ఎక్కడో కాస్త మన దారి కదిలి ఊపిరి పోసుకొని మన బాహ్యాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నామో మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ఇంకా ఊపిరి అంటే ఏంటంటే అనుభవానికి లోతులు. ఉదాహరణకి ఇది కాలక్రమ దారు. ఈ కాలక్రమిక దారులు ఒక్కొక్క పొరపొరలో శ్వాస మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ బాహ్య పొరపొర నడున మనకి ఆ కాలక్రమిక దారులు బాహ్యానుభవ దారులుగా మారుతాయి. ఇలా మాత్రం మీరు ఈత కొట్టాల్సింది ఇక్కడ ఊపిరి వదలడము పీల్చుకోవడంలో ఒక అడుగు నుంచి ఒక అడుగులో వెళ్ళిపోతారు. అట్లా ఇక్కడ నుంచి శ్వాస మాత్రమే అంటారు జీవనం కలడానికి. కానీ ఈ శ్వాస జీవం కలడానికి అయితే ఈ జీవంతో పాటు గూడు కూడా కలవాలి. గూడు కూడా కలవాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావాలి. ఆ గూడు ఎట్లా కావాలా? అనుభవ లోతుల్లో మొలకలయ్యాల గూడు లేక అదే ఊపిరితిత్తులు. అందుకే మీకు మొట్టమొదట ఇక్కడ నుంచే కావలిక సమయస్థితి ప్రకారంగా దారులు కదులుతుంటే ఆ సమయంలో మన అనుభవమైన దారులు కదలలేదు. ముందున ఉచ్ఛ్వాసం మీకు లోపలికి పోతుంది, ఆ తర్వాత శ్వాసలో జీవం కలుగుతుంది, ఆ తర్వాత నిశ్వాసంగా బయటకు వేస్తారు. అప్పుడు ఒక అడుగు ముందుకు పడతాది కాలు, అంటే మన ప్రయాణం ఒక అడుగు ముందుకు పడతాది. అట్లా ఏర్పరిచినవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అందుకే దాన్ని గాలిని పీల్చుకోవడము, గాలిని వదలడం అంటాం. అట్లా ఆ రెండు ప్రక్రియలు జరుగుతుంటేనే మనం బాహ్యానుభవ లోతుల్లో నిలబడగలుగుతాం, లేకపోతే లోతుల్లో నిలబడలేదు. అందుకే మీకు ఒక్కొక్కటి బాహ్యానుసారిక దారులే, కానీ ఒక్కొక్క కోణంలో ఒక అడుగు వర్తించడం ద్వారా అవి లోతులు అలవడుతూ పోయినాయి. తర్వాత మీరు ఇప్పుడు చూస్తే చాలా లోతుల్లో ఉన్నారు. అది మీకు గమనించిన రానంతవరకు మీ మనసు లోతు ఎంత ఏర్పడిందో తెలియకపోవడం. మీరు ఇప్పుడు చూస్తే లోతుల్లోనే ఉన్నారు. ఒక్కొక్క పాత్ర పోషణ పనులలో లోతుల్లో ఉన్నారు, ఒక పరిక్రమ పనులలో లోతుల్లో ఉన్నారు. అట్లా మీరు మీ లోతుల్లో ఇప్పుడు జీవిస్తున్నారంటే ఏంటంటే ఆ అడుగుల లోతుకు స్థిరస్థితిని అనుభవంగా ఉన్నట్లయితే అక్కడ వెలువడిపోయే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరళంగా ఉన్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరళంగా ఉన్నాయి కాబట్టి ఒక అడుగు తీసి ఒక అడుగు బాహ్యంలో వేయగలుగుతున్నారు. అందులో మీకు ఇక్కడ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి యొక్క ప్రక్రియలే మిమ్మల్ని ఎట్లా తేలుస్తున్నాయా అనేది మీకు తెలియాలి. ఇట్లా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలుగుతుంటే వెంటనే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎక్కడిపోతుంది? నాకు మధ్యం పోతుంది. గమనించారా లేదా? నాలుగు పీల్చుకున్నాం, వెంటనే నాలుగు అడుగుల మధ్య ఉపరితల పోయి ఉపరితల నుంచి ప్రేమ అనుసారం నుంచి నాలుగు మధ్యలోకి వెళ్ళిపోతారు. నాలుగు అడుగుల మధ్యలోకి పోతుందనే మనకి అక్కడ నిలబడిన నిర్మాణ కారణం ప్రకృతి కర్మలకు ఏం చేస్తుందంటే తక్కువ కలుగుతుంది. కలిగితేనే ఆ యొక్క జీవము కదలగానే ఆ జీవము ఇది తేలుతారు. ఆ జీవం ఇది అనుభవించే విధానం తీరులో ప్రధానమైన జీవం ఎట్లా కలుగుతుంటుందో వెంటనే నిలబడిన యొక్క బుడగ కలుగుతారు. నిలబడిన యొక్క బుడగ కలిగితే మన అడుగు అట్లా ముందుకు పడతారు తేలిగా, లేకపోతే మన అనుభవమైన అడుగులు ముందుకు పడవు.
అందుకే మీరు అనుభవంలో నడుస్తున్నారు, అనుభవంలో చేస్తున్నారు, అనుభవంలో చూస్తున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారంటే ఆ అనుభవం కదిలితేనే జీవనక పనులను ఆ అనుభవం కదిలితేనే ఈ గూడు కదులుతాయి. చేయడానికైనా, వంగడానికైనా, నిల్చోడానికైనా, నడవడానికైనప్పటికైనా అది నిలవగమనికపడగానే. ఒకవేళ అది కదలకపోతే ఒక క్షణం ఈ గూడు ఆగిపోతాయి. అంటే నిశ్వాసం అందకపోతే ఒక క్షణము ఆ లోతుల్లో ఇది నిలవగమనికపడక కదలదు. నిలవగమనికపడక కదలకపోతే ఒక క్షణం తొడుగు కదలకుండానే ఆగిపోతారు. కానీ అట్లా ఆగిపోయినట్లయితే వెంటనే జీవ ప్రామాణికము ఊపిరి ఆగిపోయింది అన్నట్టుగా జీవ ప్రామాణికము గూడులోంచి బయటకు రావాల్సిన అవసరం. ఎంతవరకు శ్వాసస్థితి లేకపోవడం, ఉచ్ఛ్వాస స్థితి యొక్క ప్రక్రియలు జీవానుభవపూర్వక స్థితిని బట్టి సరళీకృతంగా ఉంటేనే మన అనుభవంలో మనం ప్రయాణం చేయగలుగుతాం. అందుకే ఇవి కాలక్రమ దారులే. ఆ దారులు అనుభవించిన అనుభవపూర్వక ఈ బాహ్యానుభవ లోతులుగా అలబడ్డాయి ఒక కాలక్రమ లోతులు. అవి ఇప్పుడు మీకు మీ మనసు లోతులుగా మారిపోయినాయి. అందుకే మీరు నిరంతరం మీ లోతుల్లోనే మీరు ఉండాలి. అందుకే అడుగుల యొక్క లోతుల్లో మునిగి ఉన్నారు. ఇప్పుడు మీరు మూడు బాహ్య ప్రకారంగా లేరు. అందుకే ఇక్కడ చూసిన బాహ్యానుభవ రసస్థితి యొక్క ద్రావకాలు ఎప్పుడు ఇట్లా తేలుతూనే ఉన్నట్టుంటాయి. మీరు సముద్రంలో ఉన్నట్టే చెప్పాలంటే. కానీ మీకు ఏంటంటే ఊపిరి సలుపుతుంది కాబట్టి శ్వాసలో జీవం కదులుతుంటే ఇది మీకు ఏ ద్రావకాల చేత అది నీటి ద్రావకాల చేత నింపడంటే సముద్రం అన్నారు. ఎన్నడూ లోతులు నీళ్ళున్నాయి మా అని అన్నారు. ఇది బాహ్య అనుభవ పొరవడక రసద్రావకాలతో తయారైంది. అట్లా మీకు ఇదంతా కూడా రసద్రావకాల మధ్య నింపబడి మరియు కూడా అడగడకు పర్యావరణము, గాలి, నీరు, నిప్పు అనుడు ప్రకృతిని అలవర్చడం ద్వారా ఇక్కడ మీ జీవన ప్రయాణం సాగుతుంది. అది మీరంతా బాహ్య అనుభవాలు మీరు మునిగి ఉన్నారు కాబట్టి ఆ మునిగడంలో మీరు ఉచ్ఛ్వాసాన్ని పీల్చడము, నిశ్వాసాన్ని వదలడం అని మీరు అడుగు ముందుకు వెళ్తున్నారు. అందుకే ఒకసారి అడుగు వేసినప్పుడు ఊపిరి ఎగబోతకు వచ్చింది, ఎక్కువగా వేగంగా కొట్టుకుందంటే అది జీవస్థితి యొక్క ప్రామాణ్యం నడక వేగంగా కదిలేదాన్ని బట్టి ఇవి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసం వేగంగా అవుతాయి. అప్పుడు అడుగులు తలపడుతూ ఎక్కడ తీసి ఎక్కడ వేస్తామో కూడా ఏమీ అర్థమో కాదు. అది ఎంతో సరళీకృతంగా ఒక కోణంలో జీవస్థితి యొక్క ప్రామాణిక శ్వాస అవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా అంతే సరళంగా అందితేనే అడుగు తీసి అడిగి క్రమేపీ వేయగలుగుతాం. లేకపోతే అడుగులు తీసి అడుగు క్రమేపీ వేయలేము అడుగుల లోతుల్లోకి. అందుకే లోతులు పోయిపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇట్లా పోతుంది. అది పోయే విధానం కూడా మీకు తెలియాలన్నా కూడా గమనం నిర్వహింపబడాల్సిందే. అందుకే మీరు ఇట్లా పీలుస్తుంటారు. ఒక శ్వాస జీవం ఉచ్ఛ్వాసం లోపలికి పోతుంది, శ్వాస జీవం కదులుతుంది, నిశ్వాసంగా బయటకు వదిలేస్తాం. మనం ఏంటంటే ఇంకొక శ్వాస జీవం కదులుతాడడానికి నిశ్వాసం లోపలికి పోతుంది. నిశ్వాసం లోపలికి పోతుందంటే శ్వాస జీవం కదులుతుంది, నిశ్వాసం అప్పుడు 2 అడుగులు లోతులు ఉంటాం. ఆ తర్వాత 3 అడుగులో ఉచ్ఛ్వాసం లోపలికి పోతుంది, శ్వాసలో జీవం కదులుతుంది, నిశ్వాసంగా బయటకు వచ్చాలి. అప్పుడు 3 అడుగులు దాటాం. ఇట్లా లోపలికి పోతూనే ఉంటాం. ఒక్కొక్క ఏదైనా ఒక ఆలోచన వచ్చినా లోపలికి పోతా ఉంటున్నా అట్లాగా ఒక్కొక్క అడుగులకు లోపలికి పోతూనే ఉంటాం. ఎవరన్నా చెప్పేది లోతుగా చెప్తుంటే వింటూ ఉండే యొక్క విధానంలో కూడా మనకు శ్వాస జీవం కదులుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం మధ్య లోపలికి పోతుంటాం. అలా లోపల మీరు లోతుగా అందుతుంటుంది. అలా లోతుగా అందులో మీరు ఎంత లోతులో ఉన్నారో కూడా మీకు తెలిసిపోతాయి. ఆ లోతుల్లో కూడా తేలికగా తేలుతున్నారంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం సరళంగా ఉంటాయి. అందుకే నువ్వు నన్ను మాటలో పెట్టి అంత లోతు తీసుకుపోయినావు, నాకు ఊపిరి ఆడలేదంట. ఇప్పుడు నీళ్ళతో లోతుందో లేదా తెలియకుండా మనం లోపల తీసుకుపోతే ఒకసారి మునిగిపోతే ఎట్లుంటుంది, అట్లాగా మనల్ని మాటలో పెట్టి మన అనుభవంలోకి లోతులోకి తీసుకపోతే నన్ను ఎంతో లోతులోకి తీసుకుపోయావు. నా జీవస్థితి ఆ అనుభవాన్ని నివరించుకోలేక నేను ఊపిరి ఆడకుండా పోయింది లోపలంతా. అందుకే అంత లోతుకు తీసుకపోతే అసలు జీవించుకోవాలి కదా, ఆ లోతులో ఉండడం వల్ల. అందుకే ఆ విషయం లోతు నుంచి ఊపిరి ఆడక టక్కున బయటకు వచ్చేస్తాం. టక్కున బయటికి అంటే ఏంటి, అడుగు పైకి వచ్చేస్తాం. అడుగుల లోతులోకి పోకుండా అడుగు పైకి వచ్చేసి అమ్మయ్య అంటాం. అందుకే నీళ్ళలోంచి తల బయటకు తీసినట్టు. అట్లా మీరు నిరంతరం కూడా మీ అనుభవం లోతుల్లోనే ఉన్నారు, ఎక్కడ లేరు. అందుకే లోతుల్లో కాలిపోయిన వాళ్ళు కొందరు, లోపల మొరవైపోయిన వాళ్ళు కొందరు, లోతులన్నీ సరిగ్గా అలవరికపడినట్టున సాగిపోయే వాళ్ళు కొందరు. అట్లా లోతుల్లోకి పోయే కొద్దీ జీవకం ఉట్టి పడుతుంటుంది, ముగ్గురు యొక్క వర్చస్సు మారిపోతుంది, పర్యావరణ కూడా లోతుకు పోయే కొద్దీ కాంతి మారిపోతాయి. అట్లా మీలో మీరు ఎన్ని అడుగుల యొక్క లోతుల్లో ఉన్నారో కూడా మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క ప్రక్రియ తీరులోనే తెలిసిపోతాయి. అట్లే మీరు పట్టుకోలేదా అని అంటే ఇంకా ఇది శ్వాస పుట్టుపడక కానీ శ్వాసలో జీవం ఒకటి కలుగుతుందని కానీ, మరి కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఈ స్తోత్రం కలుగుతుందని కానీ, అప్పుడు జీవం లోపల కలుగుతుంటే స్తోత్రం కూడా కదలాలి అంటే అది బాహ్యానుభవంలో ప్రయాణమని అట్లా మీకు ఆ యొక్క శ్వాస స్థితి వరకు
నిశ్వాస స్థితి కలయికలకు రెండింటికి తేడా తెలియలేదు ఇంకా. అలా తేడా తెలియకపోవడం ద్వారా మీ లోతుల్లో మీరు ఉన్నారని పట్టుకొని ఉన్నారు. అందుకే మీ లోతులు పట్టుకోవాలంటే చాలా సులభమే, అర్థం లేదా? కానీ మనకి గమపలికి దారి అలవడకపోవడం ద్వారా ఇంకా ఇవి ఉదాహరించి మనకు అందలేదు. అందుకే మనకి కోనపు లోతు దగ్గర జీవతత్వం అంటే అది తల్లి కోనమైనట్లయితే అది తల్లి శ్వాసని వివరిస్తాయి. కానీ ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలంటే ఆ కోనపు లోతుని కణం కాబట్టి కణము కలగలిక జీవరాశి అనడంతో ఒకప్పుడు ఆ జీవరాశి ఆ స్థూల వివరణగా జీవించడానికి గాన 2% గాలి, 3% తేమ, మరియు కూడా తేమ గాలి వేడి 1.5% అన్నింటిగా ఖచ్చిత శాతము ప్రవేశపెట్టి జీవింపజేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ లోతుల్లో ఉండేది ఆ గాలి, తేమ, వేడి ప్రకృతిలే. లోతుల్లోకి పోయే కొద్ది కూడా అట్లా లోతులోకి పోయే కొద్ది కూడా ప్రతి కలగలిక సామర్థ్యతకు ఒక్కొక్క అడుగుకు గాలి, తేమ, వేడి వేరేగా ఉంటాయి. అలా లోతులోకి పోయే కొద్ది ఆ గాలి, తేమ, వేడి శాతాలు కొంచెంగా పెరుగుతూనే లోతులోకి వెళ్ళిపోతాం. అది అంతటా ఒక అడుగులోతో సురస్థితిగా ఉండేమనుకో 10 అడుగుల లోతులో పోయినా 1 అడుగు నుంచి 10 అడుగుల లోతులు తేలుతంటే లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అప్పుడు మన లోపల మనం ఆనందకరంగా ఎప్పుడు తేలుతుంది. అందుకే అంటే ఒక మనిషిని చూస్తే బాగా తేలుతున్నట్టున్నావే అని అంటాం. అంటే 1 అడుగు సురస్థితి దగ్గర నుంచి 2-3 అడుగులు సురస్థితిగా ఉంటాయి. విషాదీతకు ఉన్న దారులు సురస్థితిగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క జీవ అనుభవపూర్వకంగా జీవ ప్రాణాలను కూడా నెమ్మదిగా స్పందించగలుగుతుంటాయి. అలా కలిగేటప్పుడు వాళ్ళ తేలికతనమైనది వాళ్ళ ముఖం నుండి కనిపిస్తాయి. లోతుల్లో తేలుతున్నట్టుగా ఆ తేలికతనం వెనక దినముఖం యొక్క తేలికగా తేలిదాన్ని బట్టి గూడు తేలికతనము పైగా తేలుతున్నట్టు కనిపిస్తాయి. అందుకే జీవితంలో మునిగిపోకూడదు, ఎప్పటికప్పుడు తేలుతున్నట్టే ఉండాలి తేలికగా అని మనం వాళ్ళు అంటుంటే మనం విన్నాం. ఎప్పుడు మునిగిపోతాము? సరైన అనుభవపూర్వక స్థితి లేకుంటే మునిగిపోతాం. 1 అడుగులో సరైన అనుభవంగా ఉండి 2 అడుగులో సరైన అనుభవంగా లేకపోతే మునిగిపోతాం. ఇంకా అడుగుడుకు స్థితిని అనుభవానికి ఎప్పుడైతే ఏర్పడకపోతుందో అప్పుడు నిరంతరం తేలుతూ ఉంటాం. అందుకే మీకు తేలడము మునగడమైనప్పటికీ కూడా అడుగుల లోతులోకి పోతేనే అర్థమవుతుంది. అడుగుల లోతులోకి పోవడం వరకు ఈ జీవిత నిర్వహణ వలన మనం ఎట్లా మునుగుతున్నామో ఏమి అర్థం కానంతగా అవసరం లేదు బాహ్యంలో కానీ. అందుకే వీటిని బాహ్య అనుభవ లోతుగా అన్నాం. అవి మీ మనసు లోతులుగా మారబడ్డాయి. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరి యొక్క మనసు యొక్క లోతు ఇంత ఏర్పడింది, ఇంతటి విస్తారంలో ఉంది అనడం ఎందుకు ఆ లోతులు వాళ్ళు ఎక్కడెక్కడ ఆగిపోయినారో కూడా తెలియని విధానం. అందుకే నీళ్ళు లోతులన్నీ కలుగుతున్నాయా, లోతుల్లో అంతగా తేలుతున్నావా అని అన్నప్పుడు ఒక్కొక్కసారి మనసు కరెక్ట్గానే ఆగిపోతాయి. ఒకసారి లోతుల్లో మునిగిపోయినట్టు ఉండిపోతాం. అసలు మనం లేమేమో అన్నట్టుగా కూర్చుంటాం. నిస్సారపడిపోయి నిశ్చీపడిపోయి ఏమీ లేవన్నట్టుగా లోతుల్లో మునిగిపోయినట్టు కనపడతాం. ఒకసారి వెంటనే మన దానికి ఇంకొక లోతు లింకు కదిలి ఆ లింకులో జీవం కదిలితే కాస్త మనం తేలినట్టు కనిపిస్తాం. అట్లా మిమ్మల్ని బాహ్యం పొరపడడం తేలాడేటట్టుగా మునిగాడేటట్టుగా చూపే పొర కూడా ఉంటుంది. అందుకే మిమ్మల్ని చూస్తూనే మునిగిపోతున్నారా తేలుతున్నారా అనేది కూడా తెలియవచ్చేస్తుంది. నిరంతరం తేలుతూనే ఉన్నట్లయితే జీవస్థితి యొక్క ప్రామాణికం తమ అనుభవం యొక్క శ్రేష్ఠని ఎక్కడే కానీ కోల్పోలేదని, నిరంతరం తిరుగుతున్న అర్థం అవగాహన చేత కొన్ని జీవం మెరుగునే ఉన్నాయని ఇలా తేలుతాయి. అవి స్థలంలో ఉన్నాయని కూడా తేలుతాయి. ఒకవేళ అంతో ఎంతో కాస్త శ్రేష్ఠని కోల్పోతుంటే తేలినట్టుగా ఉంటాం. అప్పుడు ఊపిరి అటు ఇటు కొట్టుకుంటుంటుంది. సరళంగా ఉండదు, అటు ఇటుగా ఉంటుంది అనమాట. అంటే అందినట్టుగా వెంటనే అందిపోయినట్టుగా ఉచ్ఛ్వాసలు ఇట్లా ఉంటాయి అన్నమాట. అట్లా ఉన్న కూడా జీవం గూళ్ళో ఉండలేదు. ఇప్పుడు ప్రథమంలో ఇక జీవస్థితిక ప్రామాణిక జీవించే విధానంలో ఆ జీవములకు అలవడిచిన గూడి అట్లా మొత్తం జీవస్థితి లింకులన్నిటికీ కలిపి ప్రవర్తిస్తారు. మొత్తం జీవస్థితిక లింకులన్నిటికీ కలిపి కనవేది శబ్ద లింకులు ఆ లింకుని బట్టి తెలుగుతున్నాడు. ఆ లింకుని బట్టి ఆహార సాధనగా అట్లా అన్నిటికీ సంబంధించిన గుడి. అది ఒక ఇంట్లో 10 మంది జీవించడానికి ఎట్లా జీవించాలి? ఇంత చిన్న ఇల్లు అన్నా లేదా? మరి ఈ ఇంట్లో ఎంత ఉంది? ఈ గుడు 24 నాటిలో ప్రతి పాత్ర పోషణ సంబంధించిన జీవాలని ఇంట్లోనే జీవిస్తున్నాయి లేదా? మరి మీరేమన్నారు? ఈ గుడి చూసి తాత్కాలిక గుడు ఇంట్లో 4 అయితే జీవించగలుగుతారు అని అన్నారు. అంతకంటే ఎక్కువ మంది జీవించలేని అన్నారు. మరి మీ గుడిలోకి పోయినట్లయితే 24 లక్షల మంత్రాల అమెరికల జీవాలని జీవిస్తున్నాయి. అలా జీవించడంతో ఈ గుడి విస్తారం ఎటువంటి తెలుసా? చూడడానికి ఇంట్లోనే ఉంటుంది, రామోత్సవంలో ఇంట్లో ఉంటుంది ఉడికినట. కానీ లోపలికి పోయిపోతే మనసు లోతు, మనసు విస్తారం బట్టి విస్తారం ఉంటుంది. అప్పుడు ఇల్లు చూస్తే బా ఇంత విశాలంగా ఉంది అని అంటారు కదా. అట్లాగే ఈ గుడి కూడా
ఇక్కడ విస్తారతను బట్టి ఈ చర్మ పొర అతుకులు విస్తారపరుచుకుంటూ వస్తుంది. అప్పుడు మన లోపల ఎక్కడే కానీ ముఖ్యిష్టమైన ఉండదు, అంతటా మనమే ఉన్నట్టు ఉంటాం. అది మనకి ఏర్పరిచింది. అందుకే గూడు అలవరికి ఎక్కడైనా కుదురు అలవరికలో అమర్చినప్పటికీ కూడా మనసు లోతు విస్తారతను బట్టి ఈ గూడు అలవరికి విస్తారతలోనే ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనసు యొక్క విస్తారత తగ్గిపోతే మీలోని పరికర వ్యవస్థలన్నీ ఉడికిపోయి ఒకదాని మీద ఒకటి పడి ఉన్నాయి. అందుకే అవి రాళ్ళు వచ్చి నొప్పులు వచ్చి సరిగ్గా కూర్చోలేక పడుకోలేక నడవడానికి ఇబ్బంది పడి అట్లా ఉన్నాయి పరికరాలు. ఎప్పటికక్కడ ఏవి వాటిగా కుదురునాకలు ఉన్నట్లయితే వేటి యొక్క స్పర్శకులు వాటికే ఉన్నాయి, కానీ అవి ఉత్పత్తినే ఒకదాని మీద పడతాయి. అప్పుడు ఇంకా మనసు విస్తారత ఎక్కువగా ఉందనుకో అవి ఎక్కడికెక్కడ కుదురుగా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పడనే పడవు. అప్పుడు గూడు చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా. అవునా కదా? ఇప్పుడు చూస్తే మొత్తం ఉష్ణోగ్రత ఉన్నట్టు ఉబ్బిపోయింది, ఉబ్బుకెళ్ళాలి. విస్తారత తక్కువ ఉంది. అందుకే కొందరు లావు ఉంటారు, విస్తారత తక్కువగా ఉంటారు. తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఒంటి మీద బట్టలు కూడా భరించలేరంట. లోపల శరీర భాగాలు ఉడికిపోతుంటాయి ఉదయం బట్టి. అసలు గూడులో ఉండడానికి చాలా కష్టపడతారు వాళ్ళు. కొందరు లావు ఉంటారు కానీ విస్తారత ఉంటారు. విస్తారత ఉండడం వల్ల వాళ్ళు ఏమి ఇబ్బంది చేయరు, కూర్చోవడము లేపడము తేలికగానే ఉంటుంది. చేయడం తెలియదు అంటే తినడం తెలియదు, ఎట్లా చేసుకుంటావు బాబు వీళ్ళు అని మీరు అనుకుంటారు దాన్ని. కానీ మనసు విస్తారతను బట్టి విస్తారత లేని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లా అమర్చబడిన విధానాలు ఇవన్నీ కూడా. అందుకే మీరు బాహ్యానుభవం యొక్క లోతులో రావు సన్న అనేది కానే కాదు. అది స్థూల రసాదిక చర్యలు మనస్తత్వ యొక్క చింతనలో దారులు అటు ఇటు మంచుకుంటే ఎందుకు దారులో జీవస్థితిక ప్రామాణిక ఒత్తిడి చెందితలో ఆ రసద్రావకాలు నీరు అలవరికి మారిపోయి ఉప్పు కూడా వస్తుంది, స్థూలకాయ ఉప్పు కూడా అంతే. కాబట్టి మనకి లావు సన్న ఇవి కాదు. ఆ రకంగా మీరు అప్పటి నుంచి బాహ్యానుభవంలో తోలారు. ఎప్పుడు లోతు ఏర్పడి ఉన్నాయి అప్పుడైనా గుర్తించినారు మీరు? అంటే మీరు అన్ని కాలం ఏకకాలం నుంచి ఒక్కొక్క కాలక్రమంలో జీవిస్తూ వచ్చిన విధానము, అనుభవం ఏర్పడిన విధానము, ఆ అనుభవాన్ని బాహ్యంలో నింపిన విధానము, అప్పుడు ఒక్కొక్క అడుగుల లోతులో బాహ్యానుభవంతో ఏర్పడుతూ వచ్చిన విధానం, ఇవన్నీ మీకు గమనంలోకి వస్తే అసలు మొట్టమొదటి లోతులు ఎట్లా ఏర్పడుతూ వచ్చినాయో కూడా తెలుస్తాయి. ఆ తర్వాత మీరు ఆ లోతులు ఏర్పడటంలోనే ఒక్కొక్క అడుగు లోతులు పంపించడం జరిగింది మీరు, అంతేగాని ఒకేసారి లోతులకు దొబ్బేలేదు. అందుకే ఈత రాకముందు లోతులోకి పోకూడదు, పైపైన ఉండదని చెప్పిన మీకు ఒక్కొక్క అడుగుల లోతు బాహ్యానుభవంతో ఏర్పడుతూ రావడంలోని మిమ్మల్ని అడుగుల లోతులోకి తిప్పడం జరిగింది. ఒక్కసారి మిమ్మల్ని లోతులోకి పంపించిన రీతి కానే కాదు. అట్లా ఒక్కొక్క అడుగుల లోతు స్థిరస్థితి నడక అంతో ఇంత ఏర్పడలోనే లోతులు అలవాటుతో వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే తీరా ఆ లోతులోకి పోయినాక చిక్కుకుని మళ్ళా లోతులు తిరిగాం, బయటికి లోపలికి బయటికి అంటే లోతులోకి పోవడము మన తిరిగి ఒకటి అడుగు రెండు అడుగు రావడం. అట్లా అన్ని కాలంలో ఏకకాలం నుంచి అన్ని కాలంలో ప్రయాణం చేసినాం. మీకు అంతర్గతం అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పుడు కొన్ని కార్యక్రమం యొక్క దారులు ఆగిపోయారు. మళ్ళా గడిచిన కాలంలో ప్రయాణం చేస్తున్నారంటే ఆ లోతులోని ప్రయాణము చేస్తున్నారు అని. అందుకే పిల్లలు కొందరు పుడితే మీ చిన్న వయసుకు వీళ్ళకి ఈ పని అంటారా వాళ్ళు గత పరిక పనులను 60-70 లోతుల నుంచి వెచ్చుతారు. వీడికి వచ్చిన వాళ్ళకి బాధపడసానే తెలుసు, కానీ వీడికి వస్తే వాళ్ళు 10 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి వాళ్ళు చేసే పనులు చూసాంటే వీళ్ళకు ఇంత బరువు భారము అవసరమా అని అంటారు చిన్న వయసుకు వీళ్ళకు. కానీ వాళ్ళు గత స్థితిలో 60-70 లోతులు మునికి ఇక్కడికి వచ్చింటారు. ఆ 70 లోతుల నుంచి వాళ్ళ ప్రయాణం సాగాల. వాళ్ళ ప్రయాణం సాగాలంటే జీవిత భారాన్ని అంతా ముందు వస్తుంది మోచు అంటారు వాళ్ళు. తల్లిదండ్రులని సాపుతా అర్థంగా మనకి ఏం తెలుసంటే బాధపడతారో తెలుసుకోవాలి. మొదలుగా పిల్లలకి ఏంటి ఏం ఉండకూడదు అని ఉంటా, కానీ వాళ్ళ గత స్థితికి అనుభవములని ఇన్నెండు లోతుల్లో మునిగి తేలుతున్నారని ప్రస్తుతం అక్కడి నుంచే వాళ్ళ ప్రయాణం సాగుతుంది తప్ప మన మొదటి నుంచి కాదని అలా తెలియకొస్తే వాళ్ళు తెలంగాణ గడ్డపైకి ప్రవేశించబడగానే వాళ్ళ మనస్తత్వ లోతుల్లోకి వచ్చేసారు. అందుకే ఇప్పుడు పడగానే లోతులకు దించేది వాళ్ళు. అంటే తల్లిదండ్రుల ముఖద్వారం ఉంటుంది కదా, ముఖద్వార మాయాపూర విడనాడుతుంది అని అంటే చాలు నాలుగు యొక్క మధ్యమ భాగంలో వాళ్ళు నిలవకునే బుడగలోకి వచ్చేసారు. నిలవకునే బుడగలోకి వచ్చింది వాళ్ళ మనసులోకి వచ్చేది. నిలవకునే బుడగలో వాళ్ళు అనుభవించిన విధానం కలుగుతారు. వాళ్ళు అనుభవించిన విధానం కలుగుతుంది అంటే వాళ్ళ మనసులోకి వచ్చేటే, అంటే వాళ్ళ మనస్తత్వంలోకి వాళ్ళు వచ్చినట్టే. అంతవరకు పిండంలో ఉంటే ఎక్కడో ఉన్నట్టు వెలగరేస్తుంది, నివరేస్తుంటే ఎక్కడ ఉన్నామని కూడా ఏమీ తెలియదు. కానీ వాళ్ళ మనసు లోతులోకి వచ్చినాక అప్పుడు వాళ్ళ అనుభవంలోకి వాళ్ళు వచ్చినారని తెలిసిపోతారు. తెలంగాణ గడ్డపైకి వచ్చారు. అందుకే నీళ్లు చల్లని వాళ్ళ పైన అంటే వాళ్ళ అనుభవంలోకి వచ్చారని. ముఖం పైన నీళ్ళు చల్లినా చల్లకపోయినా
వాళ్ళ నిలవగిన యొక్క బుడగలోకి వాళ్ళు ఎప్పుడైతే వచ్చేస్తారో వాళ్ళు అనిపించిన విధానం తీరు కదిలి వాళ్ళ కళ్ళు కదిలి వేరుగా ఉంటాయి. అంతవరకు లోకాన్ని చూడనట్టుగా ఎక్కడెక్కడ ఉన్నట్టు ఉంటారు. ఎప్పుడైతే నిలవగిన యొక్క బుడగ కదులుతుందో అప్పుడు వాళ్ళ అనుభవంలో వాళ్ళు పడిపోతారు. ఇంకా వీళ్ళు పడిపోయినారు అని తీసుకోవాల్సిన సార్ అంటే ఇంకా వాళ్ళ అనుభవంలో పడిపోయినారు. ఇంకా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చాలి. అట్లా ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర. అలా తల్లిదండ్రుల యొక్క ముఖద్వారం నుంచి మాయాడుల యొక్క ప్రభావితమైన వెలువరింపు పడగానే తక్కువ నిలవగం యొక్క బుడగలోకి దించేస్తుంది. వాళ్ళ నిలవగం యొక్క బుడగలోకి ఇంకా వాళ్ళ నిలవగం యొక్క బుడగ నాలుగు చుట్టూ ఉన్న 4 పట్ల పన్నడకలో చుట్టూ ఉన్న కాల సన్నిధితో కూడిన ఆరాన్ని వాళ్ళ మనసు, ఆ అనుభూతి కదా వాళ్ళ మనసు, ఆ బాహ్య అనుభూతి కదా నిలవగం యొక్క బుడగలో ఉండేది. అలా అనమాట. అందుకే వాళ్ళలోకి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ అనుభవంలోకి వాళ్ళు అప్పుడు మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రయాణం వాళ్ళకు మొదలైంది అని అంటే వాళ్ళ అనుభవపూర్వక ప్రయాణం మళ్ళా వాళ్ళకు మొదలైందని కాలం నిర్ధారణ. అప్పుడు వాళ్ళు ఏడుపు చూసే చూపు వాళ్ళ అనుభూతులు పోయినాక అది ఏ వయసు అనుభవం లేదు, దాన్ని బట్టి ఉంటాయి. అట్లా తమ అనుభవంలోకి తాము వచ్చేస్తారు. ఇంకా చక్కగా ఉంటుంది ప్రయాణం. అందుకే సచ్చి పుట్టే రకంలో మన ప్రయాణం ఎట్లుంటుందంటే ఇదే ఈ రకంగా ఉంటుంది. అవన్నీ మనకు నిరంతర గమనంలో ఉంటే ఇవన్నీ మన గమనంలోనే ఉంటాయి. పోయేది వచ్చేది లోపల ఉండేది మళ్ళీ మన అనుభవంలోకి వచ్చేది మళ్ళీ మన అనుభవపూర్వక ప్రయాణం ఎన్నడుగుల లోతుల్లో ఏ దిక్కు వైపుగా సాగుతుంది అనేది మళ్ళీ తిరిగి ఏ శ్రశేఖంలోకి వచ్చినాం అనేది వీళ్ళు ఏ గతస్థులో ఎవరో మనకు అనేది ఎటువంటి రుణగ్రస్తుల అనేది మొత్తం తెలియవచ్చేస్తాయి. గమనంలో అన్నీ ఉంటాయి, గత అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం తెలియదు. కనీసం మన అనుభవ స్థితిగతుల గురించి కూడా మనకు తెలియదు. వీళ్ళు ఎటువంటి రుణభావాలు ఉంటే మనకు రుణబంధాలుగా వచ్చినారో కూడా తెలియదు. ఈ సరక్షేకంలో ఎందుకున్నామంటే తెలియదు. మీ అనుభవంలోకి మళ్ళీ తిరిగి మీ మనస్తత్వంలోకి ఎప్పుడు వచ్చినారు మీరు అంటే చెప్పలేదు. ఇప్పుడు మీ మనస్తత్వం ఎంతవరకు మార్పు చెందింది, ఎంతవరకు మనిషికి ఎదిగినారని చెప్పండి అంటే అది కూడా తెలియదు. ఏం తెలుసు మీ గురించి అంటే బాహ్య బంధంలో ఎట్లా పోతాంటే మీ మనసులో గతంలో అడగపోతాను. అంతే కనీసం మీ అనుభవంలో మీరు నిద్రకున్నతనం కూడా అక్కడో ఇక్కడ కనిపిస్తారు. అంతటా కూడా కనిపించదు. ఇది మన ప్రయాణం. శ్వాస నామం, ఆహార నామం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా ఉంటాయి చిత్రీకరణ ఈ ఆహారము శ్వాస ప్రక్రియ ఇది గొంతు అలవరికి మధ్యమ భాగాలు గొంతులు ఉంటాయి. ఇది ఇక్కడ ఆహారానికి శ్వాసానికి మధ్య మాట్లాడుతుంది. మీకు ఇక్కడ శ్వాసనాలు శ్వాసనాలు ప్రవేశిస్తుంది. ఆ శ్వాసనాలు నాభి మధ్యం వరకు ఉంటుంది. కానీ ఆహారాలను మనకి ప్రేమ అలవరికి కంటే దండి వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడికి ఆహారాల కట్ట నుంచి ఆహారాలకు ప్రేమ చేరుకుంటే శ్వాస సిద్ధాన్ని ఇక్కడపై గేల నాభి మధ్యం చేరుకొని నాభి పడినట్టు తొలనాడు జీవాన్ని కలిగిస్తాయి. ఇంకా ఉచ్ఛ్వాసం నిశ్వాసం ఉందా? ఇది ముక్కు కూడా 2 వర్తికలు ఉన్నాయి కదా,
రెండు రంధ్రికలు ఒక రంధ్రికల ఒక ఊపిరితిత్తుల బంధానికి ఒక రంధ్రిక ఇంకొక ఊపిరితిత్తుల బంధానికి మధ్యలో ముక్కు కొన నుంచి శ్వాస ప్రవేశించింది. ముక్కు కొన అంటాం, ఇక్కడ ముక్కు కొన. ఈ కొనలో ప్రకృతి కనుమలోకి లోపలికి వెళ్ళాలి. అది ఇట్లా ఇట్లా తెరుచుకుంటేనే శ్వాస లోపలికి పోతాయి. ఈ ముక్కు రంధ్రాల నుంచి అట్లా కాదు, శ్వాస ఉంటుంది, ఈ శ్వాసలో బయటకు వస్తూనే ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ముక్కు కొన అంటే ఇక్కడ ఉంటుంది. ఇది ఎముకలకు కనబడుతుంది చూడండి. ఆ ఎముకల మధ్యమలో ప్రకృతి కనబడుతుంది. అది ఇట్లా విచ్చుకుంటేనే, అట్లా విచ్చుదలలో ఉంటేనే శ్వాస కొట్టిపోతుంది. శ్వాస నేరుగా ఈ శ్వాసనాళం పోయి శ్వాసనాళం నుంచి శ్వాసనాళం మధ్య నుంచి నాభి మధ్య నుంచి వెళ్ళిపోయి నాభిపడుతుందో ప్రధానాజీవం కలుగుతుంది. కానీ ఈ ముక్కు రంధ్రాలు ఉన్నాయో కొన్ని శ్వాసను పీల్చుకుంటే అది కూడా స్త్రీ పురుష నివారణ. నువ్వు స్త్రీపురంలో ఉన్నావు అనుకో, అప్పుడు ఎడమనడక వైపు భాగం రంధ్రికల నుంచి ఉచ్ఛ్వాసంగా పీల్చుకొని కుడి ఎడమనడక భాగం నుంచి నిశ్వాసంగా వదిలేస్తావు. లేదా నువ్వు పురుషుడిగా తిరుగుతున్నావు అనుకో, అర్థమవుతుందా? కుడి నడక వైపు భాగంలో ఉచ్ఛ్వాసం ప్రవేశించి ఎడమనడక వైపు భాగంలో నిశ్వాసంగా వదిలేస్తావు. రెండు స్త్రీ పురుష క్రమంలో రెండింటినీ అర్థం చేసిన స్థితిలో రెండు అనుభవాలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు స్త్రీగా ఆలోచిస్తే ఇటు జరుగుతాయి నిశ్వాసంలో, పురుషుడిగా ఆలోచిస్తే ఇటు జరుగుతాయి. అట్లా నిశ్వాస ప్రక్రియ జరుగుతుంటాయి మనకి. అర్థమైందా? అప్పుడు మనకి ఇక్కడ ఈ ముక్కు కొన రంధ్రికలు ఉన్నాయి కదా, ఈ రంధ్రికలకు మరి ఊపిరితిత్తుల కొనలకు లింకులు అనమాట. ఇప్పుడు ఉచ్ఛ్వాస ఇట్లా పీల్చుకుంటున్నాము అనగానే తక్కువ పోయి ఈ ఉచ్ఛ్వాస నడక ఉన్న గాలి తేమ యొక్క వేడిని ఆ యొక్క ఊపిరితిత్తు నడక కొన ఉంటుంది. ఇక్కడ కొన ఉంటుంది వాటికి కూడా, అది కూడా ఇట్లా విచ్ఛిన్నం కూడా అట్లా విచ్ఛిన్నంగా ఉంటుంది. ఆ విచ్ఛిన్నంగా ఉంటేనే ఆ గాలి తేమ వేడి ఆ ఊపిరితిత్తు నడకపోతుంది. ఇట్లా వెళ్తుండగానే ఇట్లా వెళ్తుండగానే ఉచ్ఛ్వాసంగా వెళ్తుండగానే దీనికి లింకులు ఆహార నాళానికి అప్పుడు ప్రేమ అడగలోకి పోతుంది, మలమూత్రం అడగలోకి పోతుంది. అంటే ఉందా? అట్లా ప్రేమ మళ్ళీ అక్కడి నుంచి మనకి యథాస్థితికి దీంట్లోకి వస్తారు. దీంట్లోకి వచ్చేసి ముక్కు నుంచి వదిలేయడం అనేది జరుగుతుంది. అది మనకు లోపల పనిచేసే ఊపిరితిత్తుల పరిక్రమది ఉచ్ఛ్వాస నిశ్వాస సంజీవ ప్రక్రియలు. ఒకే భాగంలో అన్ని భాగాలు తేలాలి అంటే కలాలంటే ఈ గాలి తేమ యొక్క వేడిని ప్రవేశించాలి. అట్లా మనకి ఆహారము శ్వాస ప్రక్రియ ఊపిరితిత్తుల యొక్క విభాగాలు అమర్చిన విధానం. అది మీకు అందుకే ఈ ఊపిరితిత్తులలో ఆహార నాళానికి లింకులు, ఇటువైపున అటువైపున ఆహార నాళానికి లింకులు. ఎందుకంటే అది ప్రేమ అవయవాలలోకి వచ్చేస్తుంది, పీల్చుకుంటారే. అత్యంత క్రమంగా ఇది తేలుతుంది, ఇది తేలుతుందని ఆహారం జరుగుతుంది. ఆహారం నుంచి ఇది నాభిక మధ్యలో మూలమూత్ర సంచులకు వస్తుంది. మూలమూత్ర సంచులకు వస్తుంటే అది కదులుతూ అక్కడ దుర్వాసనంగా పట్టుకోవచ్చు నిలబడుతుందనే. మనం అక్కడికి వచ్చి దక్కన ఇక్కడి నుంచి ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే మనకి ముక్కు నుంచి బయటికి చేస్తారు. అట్లా ఒకవైపు ఉచ్ఛ్వాసం పీల్చుకోవడము, అదే నిశ్వాసంగా పీల్చుకున్న దాన్ని మనకి వదలంతో దుర్వాసన అవుతాం. కానీ ఆ వైపు ఇక్కడ ఏం జరుగుతుంది, స్థూలతలు ఒక అడుగు నుంచి ఒక అడుగు కదులుతారు. అంటే ఇప్పుడు ఈ భాగాలు కదులుతాయి. మన జీవము ప్రథమలో కదిలితేనే పిల్లనాడు నడుము నామం మెడముప్పు నుంచి వెన్నుముక్క యొక్క ఆధారంగా ఎముకలు కూడా కదులుతాయి. జీవం కదిలితేనే. కానీ మనకు ఈ భాగాలు కూడా కదలాలి. ఈ భాగాలు కదలాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తప్పనిసరి. అట్లా జీవనక శ్వాసలో కదిలితే జీవనకతో పాటు ఈ ఎముకలు కూడా అలవాటు నడక కలిగితే లోపలి భాగాలు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదలాలి. అట్లా మనకు ఒక స్తోత్రమును అమర్చిన తీరు. ఎందుకంటే ఎప్పుడైనప్పుడు కూడా మీ అనుభవపూర్వకంగా మీరే ప్రయాణం చేయాలి అని అనుకున్న అనుభవ రీతిలో మీకు అమర్చిన ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క ప్రక్రియ నడకలు. అందుకే ఇదంతా కూడా ఇది ఎట్ట సాగుతుందో ఇవన్నీ మీ గమనంలో కనిపిస్తాయి. ఒక పెద్ద కోణంలో తీగనడంలో 5 జ్ఞానాలు ఏకీకృతం ఇవ్వడం కావాలి. ఏకమవం అంటే గమనించే స్థితియే. పూర్తి స్వస్థితిని అనుభవం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఏకీకృతం అయితే. ఏకీకృతం అంటే ఏమిటి? శబ్దంలో దృష్టిలో శ్వాసవాహిక అంతర్వాణి నుంచి స్పర్శ ఏకీకృతం అయిపోతాయి ఒకదాని ఒకటి. నువ్వు ఏకీకృతం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనకి గమనం నిలబడిపోతుంది. గమనం ఎప్పుడైతే నిలబడిపోతుందో ఇట్లా బాహ్యాన్ని నడకను మరియు కూడా మన లోపల నడకను రెండింటిని గమనంలో కలుగుతాయి. ఆ గమనంలో ఇవన్నీ కలుగుతాయి. ఇది ఎక్కడైతే జరుగుతుందో ఈ ప్రక్రియ అనేది మనకు గమనంలో పూర్తిగా కలుగుతూ అందరూ వస్తూ ఉంటాయి. అందుకే ఇంతగా ఉత్కృష్టకరమైన 3 అవయవాలలో ఇన్ని భాగోడక వ్యవహారికలు ఇవన్నింటినీ విచ్చదీసి చూస్తే మొత్తం లోకమంతా వీటిలో ఉంటారు.
వీటి ఇలా విచ్ఛేదించి చూస్తే ఈ లోకం ఎంత విస్తారతలో ఉందో వీటి పరికరాలు కూడా అంత విస్తారతలో ఉంటాయి. కానీ వీటిని చూస్తూ ఎంత చిన్నవి అమెరికాలో అమర్చి ఇక్కడ అమర్చడం జరిగిందో, అవునా కదా? అందుకే లోకమంతా నీలోనే ఉంది, వేరే ఎక్కడో లేదన్నప్పుడు వీటి యొక్క పరికరమైన నడకని మీ గమనంలోనికి అడుగుడుగా అందుతూ పోయినట్లయితే మీకు బాహ్య యొక్క లోక విస్తారత అంతా గమనంలోకి కలబడుతూ వస్తుంది. కాబట్టి అప్పుడు మీ లోకమంతా మీలోనే కదులుతుందని మీ గమనంలో తెలియవచ్చేస్తారు. అలా అందుకోవాలి కదా మరి, అందుకున్నామా? అప్పుడు గమనం మన వరకు. అందుకే మీకు అన్ని కాలక్రమిక దారులో జీవించేంత వరకు, అనుభవం పెట్టేంత వరకు, తర్వాత మీ అనుభవంలో మీరు మిమ్మల్ని గుర్తించేంత వరకు మీకు బాహ్యం కానీ మీ లోపల తొడుగు కానీ తెలియడానికి లేదు. ఎప్పుడైతే మీ అనుభవం మీద గుర్తింటారో మీ అనుభవం ఎక్కడకు బాహ్యం కానీ మీ స్తోత్రం కానీ మీకు ఎట్లా ఉపయోగపడ్డాయో చూడండి అని మీ అనుభవంలో కలిగే వాటిని. అందుకే మీకే ముందు అనుభవం రాకపోతే ఈ గుడు అనుభవం ఎందుకు కలగడానికి లేదు కదా. అందుకే ముందు మీ అనుభవం మీ గమనంలోకి వస్తే మీ జీవానుభవము, మీ జీవానుభవాన్ని బట్టి ఈ బాహ్య లోకమైన కూడా ఆ తదుపరి మీ స్తోత్రుడైనా కూడా లోపల భాగాలు ఎట్లా పనిచేస్తున్నాయో గమనంలో అందవచ్చేటట్టు అమర్చలేదు. అందుకే మీ అనుభవమే ముందు మీ గమనంలోకి రాకపోతే మీకు ఇవన్నీ తెలియడానికి ఉంటాయా? కాబట్టి మీ ముందు మీ అనుభవంలో మీరు ఎక్కడున్నారో మీకు తెలియాలి. అంతేనా? ఇలా అమర్చింది. వీటన్నిటికీ ప్రాకృతిక పరికరాలు లేవు, అవి కాలగర్భంలోనే ఉంటాయి. అందు నుంచి నిర్మింపబడి ఈ ఊపిరితిత్తులో ప్రకృతి కణులు ఉంటాయి, ఈ ఆహారాలలో ప్రకృతి కణులు, శ్వాసంలో ప్రకృతి కణులు, మూకు కణులు ప్రకృతి కణులు, అంతగా చూసిన పరికరం. ఇంకా ప్రాకృతిక ఎట్లా తిరుగుతుంటే వాటిని బట్టి ఇవి ఇలా కదిలించండి. వాటిని ఇవి అట్లా కదులుతుంటే మనం వాళ్ళ శ్వాస ప్రవేశించము, శ్వాస ప్రవేశించము, ఇవన్నీ కూడా ఇవి కదులుతా ఉంటేనే అవి పనిచేస్తుంటాయి. అవి పనిచేస్తుంటే మనం గుళ్ళు జీవించగలుగుతాం. అందుకే ఎట్లు చూసినా ఆ శక్తాయుత అనుల పరిక్రమ తీరలే మన లోపల నిలవరింపబడి ఒక్క నిర్వహిక పరిక్రమ యొక్క వ్యవస్థ సంబంధించిన పరిక్రమలో ప్రకృతి కరుణ యొక్క పనిచేయకపోయినప్పుడు కూడా ఆ పరిక్రమ విభాగం అట్లే కదలకుండా అయిపోతాయి. అందుకే వీటిని ఎవరు కదిలిస్తున్నారు అని మనకి సందేహం కదా. అప్పుడు పోతాం ప్రాకృతిక రూపంలో ప్రకృతి కనులోని పోతాం. అవి కూడా ఇవి ఒక్కొక్కటి రూపొందింపబట్టే కారణమైనవి. అంటే ప్రాకృతం మీద వీటి నిర్మాణ కారణాలు అట్లా ఒక్కొక్క ప్రాకృతిను ఒక నిర్మాణం, ఒకటి ఆహారంలో, ఒకటి శ్వాసలను అక్కడ రూపొందించేది. అందుకే వీటి పుట్టుకు కారణమైనవి. అందుకే వాటి యొక్క పరిక్రమలు సాగుతుంటేనే ఇక్కడ కలుగుతుంటాయి. అందుకే మీరు కాలకల్పన ప్రాకృతి మండలం యొక్క పరిక్రమ నిరంతరం మీ నడకన బట్టి సాగుతుంటేనే మీరు ఈ గూట్లో జీవించగలుగుతున్నారు. ఎప్పుడైతే మీ జీవస్థితి నడక ఇంకా నేను నా అనుభవం నిలదొక్కుకోలేను, నేను నిర్వహించుకోలేను, నా వల్ల కాదు, మనసులో దిక్కుతోచలే, ఆ దారి కానాలే, దారులు కనిపిస్తున్నా, ఒకవేళ నాకు అసహనం అవుతుంది, నా వల్ల కానే కాదు అని మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడు ఇవన్నీ పరిక్రమలు ఆగిపోతాయి. ఇక కాలం నిర్ధారిస్తుంది మీరు గూళ్ళ నుంచి తొలగడానికి సంసిద్ధమే అనేటట్టుగా. నేను ఇప్పటితో ఎంత నిలబెట్టినా నిలబడలేము అని కాలం నడకలకు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇక కాలము పూర్తిగా కాలం అనే యొక్క పట్టిక నడకడానికి కష్టే మనకి అర్థమవుతుందా? అంగీకారవాదమే గూళ్ళలోంచి తొలగడానికి అని ఎప్పుడైతే కొట్టేస్తుందో అప్పుడు వీటి పరిక్రమలు నెమ్మదిగా ఒక్కొక్క భాగంలో పనిచేయకుండా వచ్చాయి. మొత్తం జీవ ప్రామాణికాన్ని గూడు తొలిగేసరికి వీటి పరిక్రమాన్ని ఆగిపోవాలి. అంటే వీటికి సంబంధించిన ప్రాకృతి మండలాన్ని అట్లా ఒక యంత్ర పరికర యొక్క వ్యవస్థకు సంబంధించిన ప్రాకృతిక మండలాన్ని ఆగిపోతే తప్ప ఇది నిర్జీవ దేహం కాదు. అందుకే ఊరికి జీవాలు తొలగినంత మాత్రమే ఇది నిర్జీవ దేహం అనడానికి లేదు. ఇంకా వీటి పరిక్రమాన్ని ఇంకా జీవశక్తి యొక్క ప్రామాణిక గూడును తొలగాలి అనే కాలం నిర్ధారించింది అని అంతలోనే ఇంకా వాటి యొక్క పరిక్రమ తీరులన్నీ ఆగిపోతే అప్పుడు మనకి ఇది పూర్తి నిర్జీవ దేహం. ఇంత లోపల పనిచేసేటప్పుడు ఇన్ని శక్తి నడక పరిక్రమలు జరిగేటప్పుడు ఆ జీవులకు ఎన్ని సహకారాలు ఉన్నాయి చెప్పండి. ఏమన్నా చేసినావా అవన్నీ చేసే పనులు మీకు తెలియాలని ఇల్లు కూర్చుకోండి, కడుక్కోండి, గోడలు దుద్దుకోండి, గోపులు కడుక్కోండి, వండుకోండి, ఇవన్నీ ప్రకృతిలో జరిగేదే. ఇవి ఇన్ని అనుగుడు మీ పరిక్రమ తీరులని చేస్తున్నాయి చూడండి. అన్నప్పుడు మీరే ఉందా మీకు అన్ని కార్యక్రమంలో ఆంతరికలతో ప్రయాణం సాగేందుకు ఇవే పనిచేసినాయి, అవునా కదా? ఆ తర్వాత మీరు అంతర్గతంలోకి వచ్చి ఎప్పుడు గడిచిన కాలంలో ప్రయాణం చేసుకొచ్చినారో అప్పుడు మీరు కడుక్కోబట్టారు, ఊడ్చుకోబట్టారు.
ఇంకా చూడండి, మీరు దాంట్లో మళ్ళీ దక్షిణ కాలంలో ప్రయాణం చేయాలంటే ఇవన్నీ చూడండి మీకు ఎక్కడ పడుతున్నాయో వాటి విలువలు మీకు తెలియాలి కదా, అవి ఎట్లా పని చేస్తున్నాయని మీ విలువలు మీకు తెలియాలి కదా. ఆ విలువలు తెలియడానికి గాను వాటిని అమర్చిన పళ్ళాలు, గ్లాసులు, గెడ్డలు అన్ని మీరు ఆ కాలగర్భ యొక్క ముడి సంఖ్యలో తయారు కావాలి. అది కూడా మీ అనుభవంలో నుంచి తయారు కావింపబడి మీకే వాటి చేత పనిక్రమం చేయించడం. అప్పటి నుంచి మనం పని చేస్తానే అన్నా, కానీ ఆ పనిక్రమం ముందు ఎవరు చేసినారు, ఏ ఆధారంగా ఉత్పన్నమైనవి అని మనకు ఈ గూడు ఉదాహరణగా రోజు ఈ గూడులోనే ఉన్నాం. వంటగదిలో చూసి ఏ సామాన్లు ఉన్నాయి, ఏ సామాన్లు లేవని రోజు 2 సార్లే చూస్తాం. ఇందులో ఏ సామాన్లు ఉన్నాయి, ఏ సామాన్లు లేవని ఎన్నిసార్లు చూసినావా? లేదు. ఒక గ్లాసు చూసి ఇది 10 సంవత్సరాలు ఇది తీసుకో ఏమన్నా చెప్ప జరిగిందా అన్నారు. అన్నప్పుడు మీ ఆహారంలో అవి ఉన్నాయి, అవి తగ్గుతాయా, తగ్గుతలేవా, యథాస్థితిగా ఉన్నాయా అని ఎప్పుడైనా చూసినామా? అది ఇది కంటికి కనిపించింది, దాని నిర్వహణలోనే ఉత్పన్నమైన అది మన కంటికి కనిపించలే. ఇప్పుడు లోటంలో నీళ్లు నిలబడలేనప్పుడు ఆహారంలో నీళ్లు నిలబడతాయా? పుడుక్కు జారిపోతాయి. పుడుక్కు జారిపోతే ప్రేమ నీళ్ళు పట్టలేదు, వదులుతా అనేది పడుతుంది. ఒక్కసారిగా వదిలితే జీవం మునిగుతుంది, ప్రేమ అరిగించుకోలేదు, జీవం తలములు అవుతుంది. అందుకే ఎక్కువగా తినే కడుపు నింపుకోలేక పెంచాం. అర్థం కదా? అట్లా ఆహారంలో గ్లాసు చుక్క చుక్క 3 నుంచి వదులుతా రావాలా. ఒక్కసారిగా కాస్త జీవస్థితి లింగుతుందంటే టక్కున అట్లా ఉంచుతారు. అట్లా ఉంచితే 4 చుక్కలు ఎక్కువ పడతాయి ప్రేమకు. అట్లా గ్లాసు తాగు ఒక రీతిలో తాగేది వచ్చాదని మరి చెప్పేది ఇది. అందుకే ముట్టెడితో 4తో వెతికావు, పేరుతో పట్టుకున్నావు, పిడికెడితో తాగావు, 2 చేతులు పట్టుకుని తాగావు, ఆ తర్వాత గ్లాసు వచ్చావు. మరి ఇవన్నీ మర్చిపోతున్నా నువ్వు అంటే నేను అన్నీ మర్చిపోయాను, నా స్తోత్రమే మర్చిపోయాను, నేను గూట్లోని నా గుడిని మర్చిపోయాను. కానీ ఈ గుడిని అయితే బాగా చూసుకుంటా. ఈ గుడిలో ఏమైనాయో ఏవో లేదు, ఇది శాశ్వత. వీటి తీరులో ఏమంటే అవి ఇవి పోతే అవి ఉన్నామంటే లేకుండా ఒకటే. కానీ నేను వీటిని పదే చూసుకుంటా, కానీ వీటిని చూసింది నేను లేనే. ఎందుకంట మనలో మనం లేవు. మన గూడు నిర్మాణం ఇంకా మన గమనంలోనికి ఒక ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటే జీవిస్తామని అన్న మనము ఈ గూడులో ఎన్ని సౌకర్యాలు ఉంటే ఈ గూడులో జీవం జీవిస్తుంది. ఈ అసలు గూడు స్పందనకు పోలేము మనం, అంటే జీవానుభవ స్పందనకు గూడు స్పర్శకు పోలేము. అలా పోకపోవడం ద్వారా మన గూడు మనకు తెలియదు. అదే ఎవరిలో ఒక భావం నచ్చంటే లోపల ఉండలేకపోతున్నా అని లోపల ఏడుస్తాడు. ట్రై పట్టుకునే, గుండె పట్టుకున్నా, కండలు పట్టుకునే గూడులో ఉండలేక ఏడుస్తాం. ఈ గూడులో అదే అర్థం చేసుకోవాలి. అందుకే ఎందుకంటే ఒక్కొక్క దాని ఒక కోణం సరస్వతి కొనగా సరైన అనుభూతిగా స్పందన వస్తే గూడు స్పర్శ అనేది అంతో ఇంతో ఉంటుంది. అప్పుడు ఈ గూడు ప్రాధాన్యం తెలుస్తుంది. కానీ మనకు ఇదేమి తెలిసింది, కానీ దీనికి కూడా స్పందన స్పర్శ మన దగ్గర ఏం లేదు. దీనికి స్పందన స్పర్శ వస్తే దీనికి రావాలి. కానీ బాహ్యానికి మనం కనిపించేది ఇదే కాబట్టి దీని పట్ల పెంచుకున్న మన జీవ మమకారము, అనురాగము, అంత మనోదయ విధానము, అలాగమించిన అసంతృప్తియో అవి ఉంటేనే మనం ఉన్నాం. ఇది ఉంటే ఉన్నామని కాదు, అవి ఉంటేనే మనం ఉన్నాం. అవి ఉంటేనే మనం ఉన్నాం. మనం ఏర్పరచుకున్న రీతి ఇంకా ఒక్కొక్కరు పోటీ, మా ఇంట్లో ఇవి ఉన్నాయి, మీ ఇంట్లో ఇవి ఉన్నాయి, అట్లా ఏర్పరచుకున్న పోటీలు మనం ఏం చేసినట్టు ఎప్పుడు ఇవి చూసుకుని రెడ్డి చేసినాయి. అందుకే మీ ఇంట్లో ఒక 10 గ్లాసులు ఉన్నాయా, దీంట్లో ఆహార నాళంలో మొత్తం నామడక ప్రక్రియలో 24 శ్రమణ గ్లాసులు ఉన్నాయి. అందుకే ఎవరింట్లో ఎన్ని గ్లాసులు ఉంటే వాళ్ళు ఎక్కువ. మా ఇంట్లో ఎందుకు 2 గ్లాసులే ఉన్నాయి, 2 గ్లాసులు తెచ్చుకోవాలన్నారు అంటాం. అది మొత్తము నాలుగు యొక్క ప్రక్రియ పరిక్రమ తీరత యథాస్థితికి వస్తేనే దాని నిర్మాణంలో కలకత్తంలో గణపరాపం పుట్టి, అంటే కాలకల్పనక ముడిసరుకులు పుట్టి దాంట్లో మీకు గ్లాస్ తయారవుతాయి. విండో, రాగియో, ఇక్కడ స్టీలో అన్నారు, ప్లాస్టిక్ అట్లా మీ అనుభవం విలువను బట్టి. కొన్ని ఇంకా అసలు పరిక్రమ తీరికి వచ్చిందో అందుకే వాళ్ళ ఇంట్లో 1 డజన్ గ్లాసులు ఉంటాయి ఎక్కువ. అదా అట్లనే ఇక్కడ ఎన్ని నాలుగు ఉన్నాయి, అన్ని గ్లాసులు రామని కాదు, ఏమో అన్ని గ్లాసులు నీళ్ళంతా అవి ఉంటాయి ఫ్యాక్టరీలాగా. ఎందుకంటే ఒక్కొక్క నామానికి ఒక గ్లాసు అంటారు. అవి ఎట్లా పనిచేస్తాయి, అన్ని లింకులు పనిచేస్తాయి. అన్ని లింకులు పనిచేస్తుంటే అన్ని గ్లాసులు తయారయ్యేకి అవి లోపల చక్కటి వరకు ప్రయాణం చేస్తుంటే చాలు. అది బాహ్యానికి చూపించిన తీరు అట్లా ఉన్నాయి. అందుకే ఇది ఉత్పత్తి అవుతూ పోయే కొద్దీ దీని యొక్క అతీతమైన నడక లోతును పట్టే సాధ్యం కాదనిపించేటట్టుగా అమర్చడం జరిగింది మన లోపల.
అనంతమైంది అంటాం. మీ స్థూలమే అనంతమైంది అంటాం. ఇంకా తర్వాత స్థూలమే సూక్ష్మము. అట్లా అమర్చిన తీరు ఇది. అందుకే ఒక అద్భుతకరమైన పరిక్రమిక వ్యవస్థ ఇది, ఒక మానవ యంత్ర పరిక్రమ వ్యవస్థ. ఎన్ని క్లాస్ ఉన్నాయా మీకు? అప్పుడు అన్నీ ఎందుకు ఉన్నాయి మన ఇంట్లో అని మన గవర్నమెంట్లోకి వెళ్ళాలి. ఎవరి లింకులు అవి అవి మా అవ్వ కొనిపెట్టింది ఒకటి అంటాం. మా అత్త అప్పుడు వంట చేసుకుంటానేది అది ఉంది అంటాం. మా వాళ్ళకి ఏమి లేవబ్బా మేమే కొత్త తెచ్చుకున్నాం అని అలా అంటాం. లేదు మా అమ్మ తెప్పించింది మా ఇంటికి వచ్చేటప్పుడు అని అట్లా అంటాం. మా అమ్మ తెప్పించినట్టు ఇప్పటి వరకు పోలే అయ్యే ఉపయోగించుకుంటున్నాం అని అట్లా అంటాం. మొన్నటి వరకు ఉన్నాయి అయిపోయినాయి, అవి ఎందుకు పాత అయిపోయినాయని కొత్త తెచ్చుకున్నాయని అట్లా అంటాం. అలా అన్నప్పుడల్లా అవి ఏంటో మనకు ఏ రీతిలో వచ్చినాయి మనకు తెలియాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీ పేపర్ల మీద ఆ ముడిసరుకు పుట్టుకొస్తే అవి తయారయ్యాయి. అవి తయారై మీ పేపర్ల మీద మీ స్థానంలో పుట్టుకొస్తే అవి మీరు కొనుకొచ్చుకున్నాయి. అందుకే అంటారు నువ్వు వెళ్తాను నేను కొనుకొచ్చిన నావి ఇవి అంటాం అన్నావు లేవా? ఇవి నాయి నేను కొనుకొచ్చిన. ఇంట్లో ఎందుకు పిల్లలు ఉండేవాళ్ళు గ్లాస్ తెచ్చుకునేవాళ్ళు ఇది నా క్లాస్ ఇది నా పల్లె అని అన్నారు. అనడంలోనే వాళ్ళ పేపర్ల మీద స్థానంతో పుట్టుకొచ్చినాయి కాబట్టి వాటి కంటే చూస్తే అవి వాళ్ళదే. కొందరు నడకలు అన్ని సాంస్కృతిక లింకుల్లో ఉంటారు. లింకులు ఉన్న వాళ్ళు అది ఇది అంటారు, ఏది ఏ గ్లాస్ ఇచ్చి అది తీసుకుంటారు. కొందరు సాంస్కృతిలో ఒకే లింకులో నిలబడిపోయింటారు. వాళ్ళు ఆ గ్లాస్ ఇచ్చేటప్పుడు నిలుతారు. ముందు నా గ్లాస్ నాకు ఇవ్వండి అని అంటారు వాళ్ళు. అప్పుడు ఏముంది ఏ గ్లాస్ అయితే అని అంటారు మీరు. అప్పుడు లింకు అవడంలో వాళ్ళు సరళంగా అంతటా అనుభవంకి ఒక లింకులుగా ఉంటే ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. ఒక లింకులో ఆగిపోయింటారు వాళ్ళు, మంచుకుంటారు. ఆ లింకులోనే ఉండిపోయింటారు అంటే చీలో. అప్పుడు వాళ్ళకి ఇంకా గ్లాస్ నచ్చదు. ఇంటికి పోతే ఎవరికి పోయినా గ్లాస్ పడిపోతారు వాళ్ళు నీళ్ళు తాగాల్సిందే. అదే నేను చెప్పు బాటలు ఏం ఎవరింటికన్నా పోతే వాళ్ళ ఇంట్లో బాటలు ఉండవా నీళ్ళు ఉండవా ఉండవా అని మన వాళ్ళు వచ్చా. ఇంకా కొందరు నాకు ఏంటంటే వాళ్ళ లింకులు వాళ్ళ మోసుకుపోవాలా. వాళ్ళ లింకులో సార నీళ్ళు ఎక్కడ ఉండవు ఎవరి ఇళ్ళల్లో. అందుకే వాళ్ళే మోసుకొని పోతారు పట్టుకొని నీళ్ళు. అందుకే నీకు ఎందుకు కలిగింది ఇట్లా నీళ్ళు తీసుకుపోయి నువ్వే తాగాలని అని అన్నప్పుడు నువ్వు చెప్పాలా. నువ్వేమంటావు నీ మనసు ప్రకారం ఎందుకు వాళ్ళంటూ ఉంటాయో ఉండవో ఇబ్బంది ఎందుకు లేని తెచ్చుకున్నా అన్నావు. కానీ అది కారణం అది కాదా. వాళ్ళ ఇంట్లో నీ లింకులు నడకలు లేవు. వాళ్ళ ఇంటిని తిరిగి నీటి నడకపోయినా నీ పేరు నడకలు లేవు. లేకపోయినప్పుడు నీ నీళ్ళు నువ్వే ఎత్తుకపోవాల్సింది, నీ క్యారీ నువ్వే కట్టుకోవాల్సింది. అప్పటి నుంచి మొదలైనది. అప్పటి నుంచి మనం ఎత్తుపోతూనే ఉన్నాం, కట్టకపోతూనే ఉన్నాం. అప్పుడైనా మనం గుర్తించామా? మనం ఏమంటామంటే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి, ఎవరింట్లో తినకూడదు ఎవరింట్లో తాగకూడదు, తినే తగిన మనం తిరిగి ఎదిగి వాళ్ళకి ఎందుకు వచ్చినాయి మనమే తిని మనమే తగ్గుతుపోలే అన్నట్టుగా అందుకే ఇట్లా చేసినామని మీరు చెప్తారు. ఇటు చెప్తారా లోపల నడకలు చేయడం చెప్పారా? లోపల నడకైతే ఇది. కొందరు నడకలు ఏముందో ఏడిపోతాయి లభ్యమవుతాయి. అంతటా శ్రేష్ఠి అనుభవపడికే లింకులో పడడం అంతటా సాక్షింత ఉంటుంది వాళ్ళకి. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఇంట్లో ఆ పుట్టుకు కూడా లేదన్నా కూడా ఆ పుట్టుకు కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. ఏముండదు. చేతిలో రూపం లేకపోయినా చేతిలో ఇంకేం లేకపోయినా వాళ్ళ ప్రాణం అయితే దానిలో ఆగుతూ పోతూనే ఉంటుంది. అది ఇప్పుడు ఉండేది. అందుకే నేను నువ్వే మూట కట్టుకోని అట్లా కూడా ఇచ్చింది కాలం. అప్పుడైనా ఏమన్నా సందేహం కలుగుతుంది చూసినావా? ఇంకా వాటన్నిటికీ వివిధ కారణాలు చెప్తాం. అసైన కారణం ఏమని చెప్తావా? అసైన కారణాలు చెప్పాలంటే మన గమనేది నిలబడి ఉంటారు. ఇంకా దానికి పేరు పేరు కొంతగా తీసుకున్నాం. కొంతగా భయం ఎటువంటి మనస్తత్వం అందరూ ఇట్లా ఉండరు. ఏదో ఇంటికి వచ్చే నీళ్ళు ఏమో ఏమి అంత మనసున్న కాదన్నా అని దాంట్లో కొందరు వ్యతిరేకతలు చాలా బాధలు కూడా. అందుకే నువ్వు ఎవరింటికన్నా పోతే నీళ్ళు తెచ్చుకోక మా ఇంటికి వచ్చేవాళ్ళు నీళ్ళు తెచ్చుకోక అని అంటారు. కొందరు బాధపడే వాళ్ళు ఉంటారు. సున్నితమైన మనస్తత్వం అందుకే మా ఇంటికి వచ్చి నీళ్ళు తెచ్చుకోవాలి. ఇలాగా సున్నితమైన మనస్తత్వాలు అర్థం చేసుకునే మనస్తత్వాలు ఉంటారు. కొందరు ఏమనరు, సరే వాళ్ళ ఇష్టం వదిలే అని వదిలేసేస్తారు. కొందరు అట్లా వదిలేయలేరు. లేకపోతే నువ్వు మా ఇంటికి రావాలంటారు. నీళ్ళు తీసుకొచ్చుకునేటికంటే మా ఇంటికి రావద్దు, ఎందుకు నాకు బాధ అవుతా. కలిసిపోయి
మనకి ఆహారంలో శ్వాసనాళ యొక్క ప్రక్రియలో ఒకసారి ఉచ్ఛ్వాస స్థితి మధ్య ఎగపోతలు వచ్చేస్తుంది. ఎగపోతలు వచ్చినప్పుడు శ్వాస ఒకవైపుగా అందనట్టుగా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు ఉన్నట్టే ఊపిరినట్టు సరిపడదు. అప్పుడు గాలి అనేది మనం నోట్లోంచి తీసుకోవాల్సి వచ్చారు. నోట్లోంచి గాలి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అందుకే మనకి ఆహారానికి ఇక్కడ మధ్యంలో ఆహారానికి శ్వాసనాళిక మధ్య రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఉంటేనే ఒకప్పుడు విశ్వాసంలో నడకల్లో కానీ లేదా శ్వాస అవధిలో కానీ కాస్త అటు ఇటు అయినప్పటికీ కూడా నోట్లోంచి గాలి తీసేసుకుంటాం. అప్పుడే ఊపిరి గాలి ఆహారం యొక్క ప్రక్రియ మీరు కూడా అటువైపు ఊపిరితిత్తులు కాస్త ప్రేమనక కలుగుతుంది. అప్పుడే అట్లా ఉండిపోతాం అనేటట్టుగా ఎప్పటికైనా కూడా జీవము తన ప్రేమలో తను స్తంభిస్తుంది. దారులు అంతటా ఒకేసారి స్థిరస్థితికి రాము, ఎక్కడ కూడా కాస్త స్థిరస్థితిని కోల్పోతూనే ఉంటాము అన్నట్టుగా మనకు ఆహారానికి శ్వాసనాల మధ్య రంధ్రం పెట్టి ఈ రంధ్రంలో ఉండే నిలిచింది ప్రకృతి కరివేపు అటు నిలిచి ఉంటుంది. అది తక్కువ మనకు శ్వాస అంటే తెచ్చుకుంటాం. నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటే నీటిలో పోతుంటే ఇంకొక వైపు పోతాయి, ఆహారంలో వచ్చి శ్వాసంలో పోతాయి. అట్లా పోచా అది పొరపాటు ఉంటే గుంతల వరకు ఎక్కడంటే పొరపాటు ఉంటే ఒక నవ్వు నుంచి ఒక నవ్వులోకి పోతాయి. ఆహారంలోనే అది రాసం ఇట్లా అట్లా పోవడానికి లేదు, అసలు అట్లా పోవడానికి లేదు. ఒక నవ్వులో పడవలసినవి ఇంకొక నవ్వులోకి ఇది అవుతాయి. జీవం 2 రకాలుగా ఆలోచించాలి కదా. ఆ ఆలోచనలు అడ్డుకోలేదు, ఇటుకోలేదు, 2 ఆలోచనలు తగ్గిపోయాయి. అప్పుడు 2 ఆహారం శ్వాసంలోకి పోతుంది గాలి, శ్వాసంలో పోతుంది శ్వాసం. అప్పుడు ఊపిరి అన్నట్టుగా సరిపోతుంది. అది శ్వాసంలోనే అట్లా ఈ ఆహారానికి శ్వాస ఇది ప్రకృతి కదలక. ఒక రకంలో జీవస్థితిగా స్థిరస్థితిగా లేదు, అది కదలకుండా ఆగిపోయింది, శ్వాస అటు ఇటు అవుతున్నాయి, ఉచ్ఛ్వాస స్థితి ప్రక్రియ సరిగ్గా అందలేదు అని అన్నప్పుడు ఇది తెచ్చుకొని ఇంకా నోట్లోంచి గాలి పడుతుంది. శ్వాసనాల నుంచి ఆహారం నుంచి శ్వాసంలో పోతారు. పోయి అట్లా కాస్త ఊపిరితిత్తులు ప్రేమ కాస్త నిలువగా లేకుండా కలుగుతారు. మళ్ళీ జీవం కలుగుతుంది. ఎలా స్థితిగా శ్వాస స్థితి ఎవరికి కలుగుతుంది అంటే మనం మూసేస్తాం. చిన్నది కళ్ళు మాట్లాడే అని అంటుంటుంది. అందుకే ఇన్ని పైపు గొట్టాలు అమర్చి రోజు గొట్టాలలో నీళ్ళు పోతాయో లేదా అని అన్ని చూసుకుంటారే, ఇన్ని గొట్టాలు ఎట్లా కలుగుతున్నాయని వ్యవసాయం గమనించుకుంటారా? 72,000 నాడు కొన్ని కోట్ల పిల్లనాడు అమెరికలమ్మ. మళ్ళీ ఇవన్నీ ప్రత్యేక మళ్ళీ ఆహారాలు శ్వాసనాలు ఇవన్నీ ప్రత్యేక మళ్ళా ఏమంటే దాంట్లో నాళాలు అవే, కానీ గొట్టాలు పెద్దవి. ఒక్క గొట్టపు అమెరిక కలగకపోయినా కూడా ఇందులో జీవాలు మనగడానికి లేదు. ఇన్నిటిని అమర్చి ఈ జీవాన్ని ఇంత లోపల పెడితే ఆ కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మనకు గమనంలోకి రాకపోతే ఎట్లా? మన అనుభవం వాళ్ళు ఒక్కొక్కటి పట్టుకుని ఒక రోజులో పట్టుకుని ఒక్కొక్కటి విశ్లేషించుకుంటూ పోయినా అన్ని తీరాలంటే మొత్తం కాలగర్భంలోనికి పోవాలి.